నల్గొండ నడిబొడ్డున కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలను నిర్మించి ప్రారంభించారు. 10 కోట్ల రూపాయల సొంత నిధులతో తన కుమారుడి జ్ఞాపకార్థం 5 అంతస్తుల్లో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ స్కూల్లో 43 ఏసీ గదులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్లు, లైబ్రరీ వంటి సౌకర్యాలు ఉన్నాయి. బొట్టుగూడలో 980 గజాల స్థలంలో నిర్మించిన ఈ పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో బోధన సాగుతుంది. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉచితంగా విద్యను అందించడమే లక్ష్యంగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉత్తమ ఫ్యాకల్టీని ఇక్కడ నియమించారు. డిజిటల్ తరగతి గదులు, అలాగే విత్ ఫుల్ ఫ్లెడ్జ్ ఏసీ రూమ్స్, దాదాపు 70 ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగినటువంటి అందరికీ డిజిటల్ బోధన యొక్క ఆవశ్యకత గురించి గౌరవ అతిథులచే గత 70 ఏళ్లుగా సరైన భవనం లేక అద్దె గదుల్లో మగ్గిన ఈ పాఠశాల కష్టాలను చూసి చలించిన వెంకటరెడ్డి ఇచ్చిన హామీ మేరకు దీనిని పూర్తి చేశారు. ఈ స్కూల్లో 1000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అడ్మిషన్ల కోసం ఇప్పటికే తల్లిదండ్రుల నుంచి భారీగా తాకిడి మొదలైంది. నేను ఒకసారి మినిస్టర్గా 2009లో మోటార్ సైకిల్ పోతున్న 2 స్కూల్ పిల్లలు నాకు మోటార్ సైకిల్కి అడ్డం వచ్చి, సార్ ఒక్కసారి వచ్చి మా స్కూల్ చూసిపోదురా అంటే నేను పోయిన స్కూల్ కాడికి ఆ పిల్లలు నన్ను చూసి ఎట్లయినా కొత్త స్కూల్ కట్టించారు. నాకు బాధ అనిపించి ఎట్లా కట్టాలి, దూరం కడితేనే పిల్లలందరూ ఇక్కడ ఉన్న పేద దళితులు, మైనార్టీలు, బలహీన వర్గాలందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళే. కానీ దూరం కడితే పోయడానికి ఇబ్బంది. మనసులో మదన పడుతూ ఆఖరికి తెలంగాణ వచ్చి మళ్ళా 10 ఏళ్ళ మధ్యలో పోరాటం చేసిన అనుకోకుండా ఈరోజు మళ్ళా ఆర్ఎండ్బి శాఖనే నాకు రావడం, ఆర్ఎండ్బి క్వార్టర్స్ ఇక్కడ 2 క్వార్టర్స్ని తీసుకొని విద్యాశాఖకు ముఖ్యమంత్రి గారు అనుమతితో మార్పిచ్చి దాదాపు 50 కోట్ల విలువ చేసే ఈ ప్లాట్ విలువ 50 కోట్లు స్కూల్ ఖర్చు కాక 2500 గజాల స్థలంలో ఈరోజు ప్రకాశం బజార్లో, ప్రకాశం అంటేనే వెలుతురు, ఈ స్కూల్తో మొత్తం ప్రకాశం బజార్ అంతా కూడా వెలిగిపోతుంది. ఇవాళ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాడు చదువుకోవాలి, చదువుతోనే అభివృద్ధి సాధ్యం, చదువుతోనే ఉన్నత శిఖరాలకు పోతాం. ఈరోజు ప్రభుత్వ పరంగా 1000 కోట్లు ఖర్చు పెడుతున్న పేదవారికి సరి అయిన విద్య ఒక క్లాసులే కాదు, ఒక దాంట్లో మనకు ఎంత పర్సెంట్ వచ్చింది కాదు, ఏ విధంగా జీవితంలో దీంట్లో ముందు తన భవిష్యత్తును తీర్చిదిద్దాలనే మోడల్తో ఇది మన రొటీన్ గవర్నమెంట్ హై స్కూల్ కాదు. ఇది మీరందరూ అనుకున్నది బొట్టుగూడ హై స్కూల్ అంటే పాత సిలబస్, ఇక్కడ సిలబస్ చెప్తారని. ఆ సిలబస్ ఉంటుంది, సిబిఐ సిలబస్ కూడా తీసుకొస్తాను.